బలూచిస్తాన్ అనేది ఒక పాక్ ఏం చేస్తుందంటే ఇది బీద ప్రాంతం, ఇది చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టేట్ అని అంటారు. కానీ బలూచిస్తాన్ అనేది బంగారం మట్టిగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో బంగారం నిల్వలు ఉన్నటువంటి ఏకైకం, ఈవెన్ మొత్తం ప్రపంచానికి కూడా బంగారం అందించేంత సత్తా అక్కడ గనులలో ఉంది. నేచురల్ గ్యాస్ ఉంది, లేదా పాకిస్తాన్కు 40% నేచురల్ గ్యాస్ ఇక్కడ నుండే వెళ్తుంది. అదే రకంగా రెకోర్డిక్ గోల్డ్ మైన్, ప్రపంచంలో అతిపెద్ద బంగారం కాపర్ భూగర్భ సంపద బలూచిస్తాన్లో ఉంది. గ్వాదర్ పోర్ట్, అరేబియా సముద్రంలో స్ట్రాటజిక్ నేవల్ డీప్ పోర్ట్, అక్కడ చాలా లోతైనటువంటి ప్రాంతం. ఇది మనకు భారత్కు కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం. ఆ రోజుల్లో గ్వాదర్ పోర్ట్ మనకు ఇస్తామని చెప్పిన ఆనాటి కింగ్ మరి నెహ్రూ గారు అక్కడ నాకు అవసరం లేదని మాట్లాడినాడు. దానికి ఇవాళ $60 బిలియన్ ఖర్చు పెట్టి చైనా అక్కడ సీపేక్ అనే ఒక ప్రాజెక్టును చేస్తూ ఉంది. వ్యూహాత్మకంగా చూడండి, ఇవాళ జియో పాలిటిక్స్లో మనకు ఆ గ్వాదర్ పోర్ట్ కనుక ఉండుంటే నేవీలో ఇవాళ పాకిస్తాను ఆటలు సాగేటివే కావు, మన వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. సో అటువంటి గత కాలంలో నెహ్రూ కొన్ని మరి స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఈరోజు మనకు భారతదేశానికి, ఈరోజు కూడా మనకు పాకిస్తాను ఈ రకమైన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది.